తెలంగాణ వచ్చాక రియాలిటీ రంగం ఫుల్ జోష్లో ఉంది. చిన్న చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ వరకు రియాలిటీ క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. ఆయా ప్రాంతాలను బట్టి ధరలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు బాగుంటే ఎంత దూరమైనా వెళ్ళి కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు బయర్స్. దీంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మొత్తం రియాలిటీ బిజినెస్లో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. అయితే ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అందరూ రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని అనుకున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం ఒక్కో అంశం హైదరాబాద్ చుట్టూ జరిగే డెవలప్మెంట్స్ పైనే ఫోకస్ పెడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చేసేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఈ బృందం ఉప ముఖ్యమంత్రికి అందజేసింది. రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని బట్టి స్పష్టం చేశారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, దీనితో పాటు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మూసీ నది శుద్ధితో సుందరీకరణ జరిగి పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, మరిన్ని ఫుడ్ కోర్ట్లు, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లు జరిగే అవకాశం ఉందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ మరియు ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ధరణిపై తగు సూచనలు, సలహాలను అందజేస్తే తాను పరిశీలించడంతో పాటు ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీకి అందిస్తానని బట్టి విక్రమార్క తెలిపారు. డబ్బులు కట్టి గత 2-3 పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి పలు సూచనలను నేషనల్ రియల్ ఎస్టేట్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రికి అందజేసింది. భవన నిర్మాణ రంగ అభివృద్ధికి రేరా ఏర్పాటైనందున భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతం ఉన్న 10% మార్టిగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని, రాష్ట్రంలో అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, జీవో 50ను ఎత్తివేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తద్వారా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. టీఎస్బీ పాస్ కింద వివిధ ప్రాజెక్టులపై సమర్పించిన దరఖాస్తులు రంగారెడ్డి జిల్లాలో గత 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలో గత 6 నెలల నుండి ఎన్విరాన్మెంట్ కమిటీ లేదని, వెంటనే ఆ కమిటీని వేయాలని కోరారు. భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్కు రూ9 నుండి రూ14 పెంచారని, దీనిని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.